ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నా, గర్భఫలం లేదని నీవు అవమానం చేత బాధపడుతున్నావేమో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హన్నా అనే భక్తురాలను చూసుకుంటే దేశమంతా రాజు కావాలని ప్రజలందరూ దేవుని దగ్గర మొరపెడుతుంటే హన్నా ఒకటే, దేవుని మందిరంలో సరైన యాజకులు లేరు, దేవుని మందిరాన్ని చూసుకునే సరైన యాజకత్వం జరిగించే యాజకులు లేరు. అప్పటిదాకా ఉన్న ఏలి యొక్క కుమారులు చెడిపోయి దేవుని ఎదుట హేయకరమైన కార్యాలు చేస్తుంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవుని మందిరంలో జరుగుతున్న పరిచర్య పాడైపోయింది, మంచి యాజకుడు కావాలనుకోవటం మానేసి మమ్మల్ని మంచిగా పరిపాలించే రాజు కావాలని వారందరూ రాజు కావాలని కోరుకుంటే ఈ హన్నా, ఈ భక్తిగల స్త్రీ హన్నా ఒకటే, దేవుని యొక్క మందిరంలో పరిచర్య జరిగించడానికి ఒక యాజకుడు కావాలని ఆమె కూడా ఆమె జీవితంలో గర్భఫలం లేక ఆమె గొడ్రాలై నిందను అనుభవిస్తూ ఉంటుంటే తన తోటి కోళ్ళ చేత మాటి మాటికి ఆమె అవమానపరచబడుతుంటే ఒకానొక దినాన ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని సమూహమందు ఆమె మొరలిడినప్పుడు, ఆమె విజ్ఞాపన చేసినప్పుడు, ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఏలి అయిన యాజకుడు వచ్చి మరొక ఏటకల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని దేవుని యొక్క వాగ్దానాన్ని ఆమె మీద పలికినప్పుడు ఆమె ఆ వాగ్దానాన్ని నమ్మి ఇంటికి వెళ్ళగానే దేవుడు తన గర్భాన్ని తెరిచి తన గర్భమందు సమూయేలుని పుట్టిస్తే ఆమె మొక్కుబడి చేసుకుంది, నాకు గనక మొట్టమొదటిగా కుమారుడిని అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి నీ సేవకు నేను అర్పిస్తానని ఆమె మొక్కుబడి చేసుకున్నట్టు ప్రకారము ఆ పిల్లవాడు పాలు విడవగానే ఆ యొక్క సమూయేలుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడము మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాము. ఆమె అనేక అవమానాలు పాలు, అనేక నిందలు ఆమె మీద గొడ్రాలని నిందలు వేసినప్పుడు ఆ నిందలు భరించి ఆమె దేవుని యొక్క సన్నిధానికి వచ్చింది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము, మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నీవు నీ జీవితంలో ఎటువంటి అవమానాన్ని, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు మహింపరుస్తున్న దేవుడు, నీవు ఆనుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయనే జీవం గల యెహోవా, ఆయన సర్వశక్తి గల దేవుడు. నీవు ఎటువంటి అవమానాన్ని, సహోదరి, ప్రియమైన సహోదరుడా, అనేక మంది నిన్ను అవమానపరచవచ్చు, అనేక మంది నిన్ను హేళన చేయవచ్చు, అనేక మంది నిన్ను హింసపరచవచ్చు, కానీ దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు దావీదుకు తోడయింది, దావీదుని అంతకంతకు అభివృద్ధి పరిచినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. మనుషులు నీకు తోడుండాల్సిన అవసరం లేదు, అధికారులు నీకు తోడుండాల్సిన అవసరం లేదు, లోక జ్ఞానము నీకు తోడుండాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు తోడై ఉండి ఆయన అభిషేకము నీకు తోడై ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ ద్వారా అనేకుల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ. సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని మీద ఆనుకుంటే, నీవు దేవుని మీద ఆధారపడితే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి, ఆయన చిత్తానుసారంగా నీవు బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన అభిషేకము నీకు తోడుగా ఉండి నువ్వు ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు వెళ్తున్నా సరే ఆయన ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటినీ తొలగించి, ఆ అవమానకరమైన పరిస్థితులన్నింటినీ తొలగించి నీ మార్గాన్ని విశాలపరిచే దేవుడు, నీ మార్గాల్ని నూతనపరిచే దేవుడు, నీ మార్గాలన్నీ తన వెలుగుతో నింపి తేజరిలింపజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చే దేవుడు నీవు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఆగస్టు నెలలో మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము, మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీ నిందకు ప్రతిగా
తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపుకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. దేవుడు నువ్వు ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నా, ఎటువంటి వేదన అనిపిస్తున్నా, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నువ్వు బ్రతుకుతున్నా సరే, ఆయన నీకు నిత్య శాంతినని, నీకు నిత్య ఆనందాన్ని కలగజేసే దేవుడు. దేవుని నామానికి ఎటువంటి భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఈ యొక్క అనారోగ్యం వల్ల నేను అవమాన పాలవుతున్నాను, ఈ అనారోగ్యం వల్ల నేను కృంగిపోతున్నాను, ఈ అనారోగ్యం నన్ను మాటి మాటికి కృంగదీస్తుంది, నాకు చావే శరణ్యమని నీవు అనుకుంటున్నావేమో, సర్వశక్తి గల దేవుడు నీ యొక్క అవమానపరిచే నీ అనారోగ్యం నుంచి ఆయన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టి ఆ యెహోవా రాఫాగా ఆయన పొందిన దెబ్బల చేత నీకు పరిపూర్ణమైన స్వస్థత కలగజేయునుగాక, నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలగజేయునుగాక. నీవు ఎటువంటి అవమానకరమైన పరిస్థితిలో నువ్వు వెళ్తున్నా సరే, ఈ ఆగస్టు నెలలో ఆయన నీ జీవితంలో నీ అవమానాన్ని ఆయన కొట్టివేయునుగాక, నీ అవమానాన్ని ఆయన కొట్టివేయునుగాక, నీ నిందను ఆయన కొట్టివేయునుగాక. అనేక మంది ఆహా ఓహో అని నిన్ను అపహేళనగా మాట్లాడుతున్నారేమో, దావీదుని కూడా అలాగా అపహేళనగా మాట్లాడాడు. దావీదుకున్న శత్రువులందరినీ దేవుడు హతమార్చి దావీదు కొమ్మును గొర్రెపోతు కొమ్ము వలె హెచ్చించినవి ఆయన యొక్క పరిశుద్ధ తైలంతో దావీదుని అభిషేకించినట్టుగా మిమ్మల్ని కూడా ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదాలతో దేవాతి దేవుడైన యేసయ్య అభిషేకించి మిమ్మల్ని అందరినీ ఆగస్టు నెలలో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో, మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పిల్లల చదువుల్లో, మీకు ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటిలో దేవాతి దేవుడు తోడుగా ఉండి ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము, ఆ పరలోక దీవెనలు మీ పైన, మీ కుటుంబాల పైన మెండుగా కుమ్మరించబడి మీకున్న అవమానాన్ని, మీకున్న నిందని తొలగించి నిత్య ఆనందము మీ యొక్క కుటుంబాలకు, మీ జీవితాలకు దయచేసి మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన. కనికరం గల తండ్రి, కృపగల దేవా, అయా ఈ ఆగస్టు నెలలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయనా, అయా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ప్రకారం మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని మీరు వాగ్దానం ఇచ్చారు. ఆయన ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి జీవితాల్లో అనేక అవమానాలు, అనేక నిందలు, అనేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితులన్నిటినీ సర్వశక్తి గల యేసయ్య నామంలో మారునుగాక, వారి జీవితాలు వెలిగించబడును గాక, వారి పాపము నుంచి విడుదల పొందుకుందురు గాక, అవమానం నుంచి విడుదల పొందుకుందురు గాక, నింద నుంచి విడుదల పొందుకుందురు గాక. వారి జీవితాలను మీరు వెలిగించండి, వారి జీవితాలను మీరు ఆస్వాదించండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారికి జీవితాల్లో అయా నీ సమాధానం కలిగించేయండి, నీ శాంతిని కలిగించేయండి. కుటుంబాలని ప్రభా సమాధానంతో నింపండి, కుటుంబాలని ప్రభా నెమ్మదితో నింపండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభా. అయా ప్రత్యేకంగా అయా సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, అయా సేవకులు ప్రభ ఎంతో ప్రయాసతో అయా నీ రాజ్యం కట్టడానికి ప్రభ నీ పరిచర్య నిమిత్తము వారు పనిచేస్తున్న ప్రతి సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకొని, వారి పరిచర్యలు ఎదురవుతున్న ప్రతి విధమైన అవమానాలన్నింటినీ యేసు సర్వశక్తి గల నామంలో మీరు కొట్టివేసి ప్రభా, వారికి ఎదురవుతున్న నిందలను బట్టి, వారికి ఎందున్న అవమానాలను బట్టి ప్రభా మీరు వారికి ఖ్యాతిని, మంచి పేరుని మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభ. వారి పరిచర్యలు మీరు ఆస్వాదించండి, వారి కుటుంబాలను మీరు ఆస్వాదించండి, వారి బిడ్డల్ని మీరు ఆస్వాదించండి ప్రభ. ఈ ఆగస్టు నెలలో ప్రభ మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.